అందరూ ఎలా ఉన్నారు? బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? అయితే లాస్ట్ క్లాస్లో మనం మధ్యతాళ అలంకారం అనేది నేర్చుకున్నాం కదా. ఇవాల్టి క్లాస్లో ధృవతాళ అలంకారం మనం నేర్చుకుందాము. దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను వీడియో ఎండింగ్లో మీకు పెడతాను. సో దాన్ని మీరు రాసుకొని దాంతోపాటు మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. ధృవతాళం సరి గా మా గ రి సరి గ రి సరి గా మా రి గా మా ప మా గ రి గా మా గ రి గా మా ప గా మా ప దా ప మా గా మా ప మా గా మా ప ద మా ప ద ని దా ప మా ప దా ప మా ప ద ని ప ద ని సా ని ద ప ద ని ద ప ద ని సా సా ని ద ప ద ని సా ని ద ని సా ని ద ప ని ద ప మా ప ద ని ద ప ద ని ద ప మా దా ప మా గ మా ప దా ప మా ప దా ప మా గ ప మా గ రి గ మా ప మా గ మా ప మా గ రి మా గ రి స రి గ మా గ రి గ మా గ రి స. చూసారు కదా, ఇది ధృవతాళ అలంకారము. సో నెక్స్ట్ వీక్ కల్లా మీరు ఇప్పటివరకు చెప్పిన అలంకారాలు 4 కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకొని ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో కొత్త అలంకారం అనేది నేర్చుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.